ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నాం పల్లె ఫ్యామిలీ తెలుగు ఛానల్. వెల్కమ్ టు. ఇవాళ ముచ్చట ఏంటంటే మా పిల్లల యాన్యువల్ డే ఉంది. ఇవాళ అది ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ కాడికి పోతున్నాం. చూడండి, వీడియో మొత్తం చూడండి. అందులో స్పెషల్ గెస్ట్ ఉండి, ఇంకా స్పెషల్ గెస్ట్ని కూడా చూపెడతాం. ఇవాళ చూడండి స్పెషల్ గెస్ట్ కూడా చూడండి ఎట్లుంటుంది వీడియో. మా పిల్లలది డ్యాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ చూపెడతాం. సరే, వెళ్దామా? వెళ్దాం. ఇక్కడ ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాము. చూడండి ఒకసారి ఫంక్షన్ హాల్ మొత్తము చూపెడతా, వ్యూ చూపెడతా. చూడండి మొత్తం చూపెడతా. ఇదంతా మ్యూజిక్ వేసేస్తా. చూడండి ఒకసారి మ్యూజిక్ వేసి Let's blowing it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가. Come train 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miracles. 모두 두렵지 않아. 너와 날 built up. 안 기다려 난 and love finesse booze. Oh yeah yeah yeah. ఆ మిల్కీ దూడ ఎట్లున్నావు? ఫీవర్ వచ్చింది, హెల్త్ బాగాలేదు. హెల్త్ వల్ల ఫీవర్ వచ్చే వరకు అట్లుంది. డల్ ఉంది మొత్తం. ఏం మాట్లాడతలేదు. ఏం క్లాసిక్ డ్యాన్స్ నుంచి స్టార్ట్ అయింది. చూడండి పాప ఎంత మంచిగా చేస్తుందో ముద్దుగా. అందరు పబ్లిక్ అందరు చూస్తున్నారు. మానిటర్ పెట్టి ముంగట దాంట్లోకి ఏం చూస్తున్నాం. వస్తుంది చేస్తారు, ఇక పిల్లలు చేస్తారు. మస్తు చేస్తారు డ్యాన్స్. ఒక్కొక్కరు సూపర్ చేస్తారు డ్యాన్స్. కిరాక్ చేస్తారు. మస్తు అనిపిస్తుంది డ్యాన్స్ చేస్తారు. చూడండి ఎట్లా చేస్తారు. మస్తు చేస్తారు పిల్లలు. చూడండి మా వాళ్ళు చూడండి ఎట్లా పీరిపోయి చూస్తారు. అందరు మస్తు చేస్తారు. క్లాప్స్ అవన్నీ కొడతారు. మంచిగా ఎంకరేజ్ చేస్తారు పిల్లలను బాగా. చూడండి అందరూ ఎట్లా చూస్తారు. అందరూ మస్తు చేస్తారు పిల్లలు డ్యాన్స్. Amazing students of UKG from Alphamall High School. From their tiny steps to confident moves, our UKG students are now ready to take the stage with their energetic dance performance. Please welcome them with a big round of applause, everybody. ఒక్కసారి గట్టిగా చప్పట్లు for our UKG students. మీరంతా కూడా can you all please say hi? అందరూ హాయ్ చెప్పండి స్టూడెంట్స్.
ఎనర్జెటిక్ గా ఉందో అంతకంటే ఎనర్జెటిక్ గా మన చప్పట్లు ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్ ఎవ్రీవన్. అమేజింగ్. చూడండి మా పాప మంచిగా చేసింది డ్యాన్స్, కిరాక్ చేసింది. చూడండి మేకప్ పీకప్ చూడండి ఎట్లా వేసారు డ్యాన్స్ది. చూడండి మా వాళ్ళు కూడా అందరు చూస్తారు. కూడా మస్తు చేసిండు, సూపర్ చేసిండు అంటున్నా. చూడండి అవ సైలెంట్గా ఉంది. చూడండి ఎట్లా రెడీ చేసారు, మస్తు చేసారు. మా పెద్ద పాప ఈసారి చేస్తలేదు హెల్త్ బాగాలేక, నెక్స్ట్ ఇయర్ చేపిస్తా. చూడండి అంతకుముందు ఉన్నది చూడండి, పోయిన ఇయర్ ఉంది చూడండి ఒకసారి, అది కూడా మస్తు ఉంటుంది వీడియో. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఒకసారి, అది కూడా వీడియో కూడా. To have you with us here today, sir. Such legendary personality, a man known for his powerful screen presence, remarkable versatile. అన్ని విధాలుగా చేయుతని అందిస్తున్న వ్యక్తి మన సుమన్ తల్వార్ గారు. ఒక్కసారి వారికి మనస్ఫూర్తిగా గట్టిగా మరొకసారి చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఈ సందర్భంగా మీ యొక్క అమూల్యమైన టైం ఇక్కడికి కేటాయించడానికి విచ్చేసినందుకు మా యొక్క ఆల్ఫా మోడల్ హై స్కూల్ మేనేజ్మెంట్ తరపు నుంచి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలతో సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. Yes. So next, I request Dharipalli Rajshekhar Reddy garu to please come onto the stage. Sir, welcome, sir. We are honored to have you with us today. Committed public representative who has been working actively for the progress and welfare of the people of this division. Corporator స్థాయిని ఇంకా పైకి పెంచారు మీ సేవలతో. లింగోజిగూడ డివిజన్ ని రాష్ట్రం మొత్తం గుర్తుపెట్టుకునేలా మీ సర్వీసెస్ ని రాష్ట్రానికి అందజేస్తున్నారు. ఈ డివిజన్ ని ఇంకా అందరూ గుర్తుపెట్టుకునేలా మీ సర్వీసెస్ ఆల్వేస్ ఉన్నాయి. దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, we are truly honored to have you here, sir. దారిపల్లి రాజశేఖర రెడ్డి గారు, లింగోజ్ కూడా కార్పొరేటర్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఎప్పుడైనా సరే సమాజ సేవ చేసే భాగ్యం అందరికి కలిగించాడండి, కొందరికి మాత్రం ఇస్తాడు. పవర్ ఇచ్చి పవర్ఫుల్ గా చేంజ్ చేసే అవకాశం భగవంతుడు కొందరికి ఆశిస్తాడు. కాబట్టి వారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. Okay, I request Asran to please give us. Salam, namaste, andarki swagatam. Ladies and gentlemen, good evening. And all the dignitaries on the dais, andarki namaskaram, parents, friends, పాతిక సోదరులకి, స్టూడెంట్స్ కి, స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి నమస్కారం. మాట్లాడడానికి ముందు I want to thank senior karate master Narendra for having introduced such a wonderful personality, Madam Dr. Taiba Sultana. But for Narendra, I would not have known that such a magnificent personality was there. So Narendra నాకు చాలా ప్రోగ్రామ్స్ లో ఇట్లా మేడం ఉన్నారండి డాక్టర్ తాయిబా సుల్తాన్ అని చెప్పి, షీఈ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ షీఈ్ అ బిజినెస్ ఉమెన్, అది ఇది చాలా చెప్పారు. సో ఫైనలీ వెన్ ఐ మెట్ Taiba garu, I was looking for a person who was very senior, very old, but when I saw her, I was really shocked. Such a young lady, and when she started telling her business groups, which will remain as an asset till you die. ఒక్కసారి కష్టపడి నేర్చుకుంటే ఆ ఎసెట్ ని పట్టుకొని మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యూ కెనాట్ క్యారీ ఆల్ యువర్ ఎసెట్స్, బట్ ద ఓన్లీ ఎసెట్ నోన్ టు మీ ఇస్ ఎడ్యుకేషన్. సో ఆ విషయంలో ఆవిడ వచ్చి ఇందాకే చెప్పారు ఆవిడ గురించి, ఇదే స్కూల్లో చదివి మరి ఇక్కడే మళ్ళీ ఆవిడ టేక్ ఓవర్ చేయడం నిజంగా చాలా అదృష్టం. మరి తల్లిదండ్రులకి ఇంత అద్భుతమైన ఒక బిడ్డ పుట్టడం కూడా నిజంగా ఆ అల్లా ఆశీర్వాదం నేను చెప్పుకోవాలి. అందరికి ఇలాంటి ఒక అదృష్టం దొరకదు, ఒకే వేదిక మీద కూడా కూర్చోవడం. అండ్ అదే మాదిరిగా ఆవిడ ఏదైతే ఆవిడ చేసినారో అన్ని విన్నాను నేను. ఇందాక ఎడ్యుకేషనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అవన్నీ చేస్తూ మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న టీచర్స్ కి నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎంతో కష్టపడి మీరు పిల్లలకి మీరు పాటలు నేర్పిస్తున్నారు. మీ కష్టాలు ఎన్నో ఉండొచ్చు, మీ ఇంట్లో కష్టాలు ఎన్నో ఉండొచ్చు, కానీ స్కూల్కి వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి మీ పిల్లలు కాకపోయినా మీ పిల్లల్లాగానే వాళ్ళకి పాటలు నేర్పించి వాళ్ళందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి. ఫస్ట్ బెంచ్ అయినా లాస్ట్ బెంచ్ అయినా
వాళ్ళు మంచి పొజిషన్కి రావాలని చెప్పి మీరు ఎంతో కష్టపడటంతోనే మీకు ఇంత మంచి రిజల్ట్ మీరు ఇవ్వగలిగారు. సో మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ అలాగే నేను ఇందాక రాజశేఖర రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. సో పేరెంట్స్ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. అంటే ఇది చెప్పడానికి ముందు నా గురించి చాలా మంది ఏంటంటే నెట్ లో నా బయోగ్రఫీ చదివి చూసే ఉంటారు, లేకపోతే ఎవరినో యూట్యూబ్ లో చూసి ఉంటారు. బట్ స్వయంగా నేను ఎవరు ఏంటనేది ఇప్పుడు చెప్పాలి, చెప్తేనే మీకు అర్థం అవుతుంది. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి. మా తల్లిదండ్రులు వచ్చేసి మ్యాంగ్లూరు ఉడిపి, కానీ వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు చెన్నైకి వచ్చారు. మా నాన్నగారు వచ్చి ఒక లాయర్, బట్ ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యి తర్వాత లా అని వదిలేసి ఆయన తర్వాత డైరెక్ట్ గా జనరల్ మేనేజర్ అయ్యారు. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ లో లెక్చరర్ గా స్టార్ట్ చేసి ఎతిరాజ్ కాలేజ్ అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసి తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. అధికారిగా అంటే వైస్ ప్రిన్సిపల్ అయ్యి అట్లా వెళ్ళారు. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. నేను మంచి చదువు రావాలని చెప్పి మా అమ్మగారు చెన్నైలో వచ్చేసి చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి ఒక చాలా పెద్ద కాన్వెంట్, అప్పట్లో అది ఒకటే ఒక కాన్వెంట్, చాలా పెద్ద కాన్వెంట్. ఆ కాన్వెంట్ లో చదవాలని చెప్పేసి పాప ఆవిడ శాలరీ మొత్తం నా స్కూల్ ఫీజ్ కి వెళ్ళింది. ద రీజన్ ఏంటంటే షీ వాంటెడ్ మీ టు లెర్న్ వెరీ గుడ్ ఇంగ్లీష్, షీ వాంటెడ్ మీ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ డిసిప్లిన్, ద బెస్ట్ ఆఫ్ గ్రూమింగ్. టుడే వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. మా తల్లి వల్లనే ఈ రోజు నేను ఇంత స్థాయికి ఎదిగానంటే మా తల్లి వల్ల, నాకు పాఠాలు నేర్పించిన గురువుల వల్ల. మా తండ్రి గారు పాపం ఎక్కడెక్కడో కష్టపడి మేమంతా సుఖంగా ఉండాలని చెప్పి మాకు డబ్బు సంపాదించి పంపారు. తర్వాత మా అమ్మగారి గురించి ఇంకా చెప్పాలి. నాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు మా ఇంటి ఆపోజిట్ లో ఒక కరాటే క్లాస్ ఓపెన్ అయితే తీసుకెళ్లి నన్ను జాయిన్ చేశారు. నాకు 11 ఇయర్స్ అప్పుడు 11 ఇయర్స్ లో నాకు అర్థం కాలేదు ఎందుకు, ఏదో పీటీ క్లాస్ అనుకొని నేను వెళ్ళాను. తర్వాత నాకు తెలిసింది ఇది కరాటే అని చెప్పి. ఆ కరాటే క్లాస్ లో ఎన్నో సార్లు కింద పడ్డాను, మళ్ళీ లేచాను, ఎన్నో సార్లు దెబ్బతిన్నాను, మళ్ళీ లేచాను, మళ్ళీ వచ్చాను. ఇవన్నీ నాకు అర్థం కాల. అదే మాదిరిగా నాకు సాయంకాలం అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 6వ క్లాస్ నుంచి నాకు భగవద్గీత సంస్కృతి నేర్పించారు. అది కూడా నాకు అర్థం కాల. నాకెందుకు భగవద్గీత నేర్పించారు నాకు తెలియదు, కానీ నేర్చుకున్నాను. దాంట్లో ఉన్న విషయాలన్నీ నేను బయాట్ చేశాను. తర్వాత జీవితంలో బ్లాక్ బెల్ట్ అవడం, నేను కరాటే ఎందుకు నేర్చుకున్నాను, కరాటే ఎందుకు నాకు నేర్పించారు, ఈ భగవద్గీత ఎందుకు నేర్పించారు, తర్వాత నాకు తెలిసింది. జీవితంలో ఎన్నో సార్లు కింద పడి లేచి ఈ రోజు నేను ఈ స్థాయికి నేను వచ్చాను. 48వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో 800 సినిమాలు 11 భాషల్లో చేశాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను. 50 సినిమాలు తమిళ్లో చేశాను. 25 సినిమాలు తమిళ్లో హీరోగా చేశాను. మొత్తం 800 ఫిలిమ్స్ చేశాను. వాటిల్లో చాలా గొప్ప సినిమాలు మీకు తెలుసు. అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి, రామదాస్ సినిమాలో శ్రీరామ, అలాగే శ్రీ సత్యనారాయణ అంటే దేవుడు పాత్రలు వస్తే అది కూడా చేశాను. సో ఇట్లా యాక్షన్ గా, ఇంకా కామెడీగా, ఫ్యామిలీగా అన్ని చేశాను. సో ఈరోజు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, సంబంధం లేని ఒక సబ్జెక్ట్ సినిమా ఫీల్డ్, సంబంధం లేని నా ఎడ్యుకేషన్ వేరు, నా ఊరు వేరు. భగవంతుడు ఎక్కడో తీసుకొచ్చేసి నన్ను ఇక్కడ పడేశాడు. ఇక్కడ ఉండి ఎందుకు అని ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, నా తల్లిదండ్రులు ఎక్కడో ఒక ఊరు. మరి నేను ఎలా ఇక్కడికి వచ్చాను, నాకు ఈ ఒక సాధన ఎట్లా చేశాను. ఈ సాధన ఏంటంటే, అన్నమయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన అన్నమయ్య సినిమా చూడాలని చెప్పేసి ప్రింట్ని రాష్ట్రపతి భవన్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేశారు, ఆయన రమ్మని చెప్పండి, ఆయనతో పాటు నేను సినిమా చూడాలని చెప్పి నా కోసం 4 రోజులు ఆయన వెయిట్ చేసి 4వ రోజు వెళ్తే నేను ఆయన పక్కపక్కనే కూర్చున్నట్టు పక్కపక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్ లో సినిమా చూశాను. దానికి విట్నెస్ ఎవరంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అప్పట్లో సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్. ఇది నా సాధన. నేను ఇన్ని సినిమాలు చేసింది కాదు. ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకోవాలంటే కొన్ని సెకండ్సే. అలాంటిది ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి సినిమా చూసి మధ్యాహ్నం భోజనం చేశాను. ఈ సాధన నాది కాదు, భగవంతుడి, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలది, మా గురువుల ఆశీర్వాదాలది. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రికార్డ్ చేశారు. ఆ విధంగా ఈరోజు తాయిబా సుల్తానా గారు చెప్పాలంటే ఇది ఒక రికార్డ్. ఒక మహిళగా, ఒక ముస్లిం మైనారిటీగా, ఇది ఎంతో మంది ముస్లిం మహిళలకి ఈవిడ ఒక ఇన్స్పిరేషన్. ఎస్, వీ కెన్ డూ ఇట్ అని చెప్పి ఆవిడ ప్రూవ్ చేసింది. ఈజీగా కాదు, ఎంతో కష్టపడి, ఎంతో కింద మీద పడి
ఒక కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని ఇది చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ అంటే అంత ఈజీ కాదు, దీనికి చాలా డెడికేషన్ కావాలి, అప్పుడప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు ఒక్క బిజినెస్ లో లేదు, ఇన్ని బిజినెస్లు చూసుకొని మరి ఎడ్యుకేషన్ లో కూడా ఇంత నా పేరు వచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా మనస్ఫూర్తిగా వాటిని నేను అభినందిస్తున్నాను. అదే మాదిరి ఇటు ఉన్న టీచర్స్ కూడా, ఎందుకంటే అందరూ కలిస్తేనే ఈ పేరు వస్తుంది. మరి అందరూ టీచర్స్, ఎందుకంటే వాళ్ళకి కూడా మనం ఒక థ్యాంక్స్ చెప్పాలి. అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే మీ అందరికి ఇంత మంచి స్కూల్ ఆల్ఫా స్కూల్లో మరి మీ పిల్లలు చదువుతున్నారంటే మీరు కూడా నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే కేవలం ఏదో టీచింగే కాకుండా ఇన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇన్ని స్పోర్ట్స్ కానీ ఇన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎన్నో స్కూల్స్కి వెళ్తున్నాను, వాళ్ళ రిపోర్ట్స్ చూస్తున్నాను, వాళ్ళ బిహేవియర్ చూస్తుంటాను, కానీ ఇక్కడ మరి చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ ఒకటే, ఇందాక రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా కొంచెం టైం మీరు పిల్లలకి ఇవ్వాలి. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, నేను ఎంతో బిజీగా ఉన్నప్పుడు మా పాప స్కూల్ నుంచి వస్తున్నప్పుడు నాకు షూటింగ్ లేనప్పుడు ఆవిడ స్కూల్ బస్సులో వచ్చేది. నేను కారు తీసుకొని స్కూల్ అదే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి స్కూల్ బస్సులో ఆవిడ ఎక్కించుకొని నేను ఇంటికి తీసుకొచ్చేవాడిని. నన్ను చూడగానే ఎంతో డల్గా, అంటే స్కూల్ నుంచి టైర్డ్గా వస్తున్న నా పాప నన్ను చూడగానే ఆవిడ ఫేస్ లో మొత్తం ఉదయం వెళ్ళినప్పుడు ఎంత హుషారు ఉందో అంత హుషారు వచ్చేది. ఏంటి షూటింగ్ లేదా, నువ్వు ఏం చేసావు అని చెప్పి ఏదో పాపం ఆవిడ అడిగేది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆవిడ గురించి అడగడం, కొంచెం మాట్లాడడం, ఇలాంటి ఒక కనెక్షన్ ఎప్పుడు ఉండాలి. చాలా మంది చెప్తారు మాకు కనెక్షన్ ఉందని. కనెక్షన్ కాదు, ఆర్ యు కనెక్టెడ్? దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కనెక్షన్ అండ్ కనెక్టెడ్. కనెక్టెడ్ అంటే మీరు ఉండాలి, ఫోన్ చేయడం, అడగడం, ఇది వేరే. దగ్గర ఉండి మీరు వాళ్ళని చూసుకోవడం, వాళ్ళు ఏం చదివారు, ఏం చేశారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కూల్కి వచ్చేసి మీరు టీచర్స్తో మాట్లాడడం. సబ్జెక్ట్లో కొందరు వీక్గా ఉంటారు, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు పికప్ చేస్తారు. ఒకవేళ వీక్గా ఉంటే ఎందుకు వీక్గా ఉన్నారు అంటే, ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, ఇక్కడైనా డిస్టర్బెన్స్ ఉందా, ఏదైనా వేరేదైనా డిస్టర్బెన్స్ ఉందా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, డ్రగ్స్ అనేది ఈ రోజు చాలా ఒక వైరస్ లాగా వచ్చేసింది. పాప చాలా మంది పిల్లలకి తెలియదు, వాళ్ళు కూల్ డ్రింక్ లో చాక్లెట్ లో మిక్స్ చేసి ఇచ్చి అది ఒక ఎడిక్ట్ కింద అయిపోతుంది. దే డోంట్ నో, స్కూల్ పిల్లలు పాప దే డోంట్ నో హౌ సీరియస్ ఇట్ ఇస్. సో ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు చెక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నన్ను తప్పే లేదు, ఆయన చెప్పిన దాంట్లో ఏమేం తప్పలేదు. ఎందుకంటే మిగతా ఒక ఎత్తు అయితే, డ్రగ్స్ లో ఉన్న ఒకే ఒక డేంజర్ ఏంటంటే అది బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. దే లూజ్ ద బ్రెయిన్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. దే మే జంప్ ఫ్రమ్ ఎ బిల్డింగ్, దే మే టేక్ ఎ నైఫ్ అండ్ స్టాబ్ ఎనీథింగ్. సో వెరీ సీరియస్ థింగ్ విచ్ వీ హావ్ టు డూ. పోలీసు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా అని కాదు. రూల్స్ హ్యావ్ గాట్ టు చేంజ్. డ్రగ్ ఆఫెన్స్ హ్యాస్ టు బి పనిష్ మోర్. సింగపూర్ లాగా ఎలా పనిష్మెంట్ ఉందా ఆ విధంగా రావాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎవరు చేస్తారో తెలియదు. అప్పుడు దాకా మరి మనం అందరూ సఫర్ అవ్వాలా. సో ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ మీరు కొంచెం చూసుకోవాలి. అండ్ పేరెంట్స్ ఏంటంటే, మనం ఏం చేస్తామో అది వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాట్ ఎవర్ వీ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, దే ఫాలో దట్. సో వాళ్ళ ముందు ఏంటంటే మనం ఎలా ఉండాలి, ఏ విధంగా కొన్ని విషయాలు మాట్లాడాలి, ఏ విధంగా కొన్ని విషయాలు మాట్లాడకూడదు, ఏ విషయం కొన్ని చెప్పాలి చెప్పకూడదు, అది మీకు తెలుసు. ఎందుకంటే గ్రోయింగ్ స్టేజ్ లో దే గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. సో బీ వెరీ కేర్ఫుల్ విన్ ఇన్ దేర్ ప్రెసెన్స్, బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూఆర్ డూయింగ్ అండ్ వాట్ యూఆర్ టాకింగ్. సో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. మనం చెప్పాల్సిన పని లేదు. వీ కెనాట్ టెల్ ఆల్సో నౌడేస్. సో అప్పటి వరకు మీరు గైడెన్స్ గా ఉంటూ, మరి మీరందరూ ఈ రోజు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ, మనస్ఫూర్తిగా ఫ్యూచర్ లో మేడం మొత్తం ఇప్పటి వీడియో ఇవ్వదాకా పిల్లలు ఇట్లా మస్తు డ్యాన్స్ చేసారు, మస్తు అనిపించింది. హీరో సుమన్ కూడా అసలు చూస్తాం అనుకోలేము. సుమన్ హీరోను ఎప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి టీవీలలో, యూట్యూబ్లలో, ఈ వీడియోలలో చూసుకుంటూ డైరెక్ట్ చూసుకుంటూ ఇదే ఫస్ట్ టైం. ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ అంత మందిలో అసలు కలవలేదు. మస్తు అనిపించింది. రియల్గా చూసినాము. అన్నమయ్య సినిమాల వెంకటేశ్వర స్వామి లెక్క ఎట్లుండో చూస్తే అట్లా అనిపించింది ఒకటేసారి. మస్తు అనిపించింది. హీరో అసలు చూస్తా అనుకోలేము అసలే మేము. ఇప్పటికి మళ్ళీ చూస్తాము కూడా తెలియదు. అయినా ఫస్ట్ టైం చూసినాము, ఇదే లాస్ట్ టైం అవుతుందో మళ్ళీ ఎప్పుడైనా చూస్తామో తెలియదు. కానీ మంచిగా అనిపించింది. ప్రోగ్రామ్ కూడా మస్తు అయింది. పిల్లల డ్యాన్సులు కూడా సూపర్ చేసిర్రు. ఒక్కొక్కరు మస్తు అనిపించినాయి. డ్యాన్సులు కూడా మంచిగా పెట్టారు. స్కూల్ వాళ్ళు యాన్యువల్ డే మంచిగా చేసిర్రు, సూపర్ ఉన్నాయి. నీకెట్లా అనిపించింది?
బాగా అనిపించింది, ఎంజాయ్మెంట్ అనిపించింది. సుమన్ హీరోని చూసినప్పుడు ఎట్లా అనిపించింది రియాక్షన్? మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది. ఎప్పుడు చూస్తా అనుకోలే కానీ చూసిన. నేను కూడా అంతే, ఎన్నడూ చూస్తా అనుకోలేము. కొంచెం అంటే టీవీలో చూసి చూసి ఒక్కడేసారి డైరెక్ట్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఆ సంతోషం వేరే కదా, మీకు కూడా అట్లేదా? కొంచెం హ్యాపీగా హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఫీల్ అనిపించింది. మస్తు అనిపించింది నాకు కూడా, కిరాక్ అనిపించింది. ఎప్పుడు చూస్తా మంచి- అనుకోలే కదా, చూసేసరికి సంతోషం అనిపించింది అంతే. ప్రీసి కూడా మంచిగా ఇచ్చిండు. ఇంకా అంతే, విన్నారు, బాగా మీరు చేశాను. విన్నారు కదా ఆల్రెడీ, విన్నారు మొత్తం. అది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ వీడియోస్. బాయ్. బాయ్.